అనిల్ గారు నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఎమ్మెల్యేలకు కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయి, మంత్రులకు కాలేజీ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలకు కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, మంత్రులకు కూడా కాలేజీలు ఉన్నాయా స్కూళ్ళు ఉన్నాయా లేవా అనే తర్వాత విషయం అయితే ఈ స్కూళ్ళ నియంత్రణ అంటే ఫీజుల నియంత్రణ, స్కూళ్ళల్లో కాలేజీలలో ఫీజుల నియంత్రణ ఫస్ట్ ఇయర్ అంటే 10th దాటితే చాలు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఒకవేళ పర్సంటేజ్ రాలేదు అనుకో లక్షలలో డొనేషన్. ఈ డొనేషన్ అనేది లక్షలలో అంటే తల్లిదండ్రులు చదువుకోకపోయినా కానీ నా పిల్లలు చదువుకోవాలి, ఉన్నత స్థాయిలలో శిఖరాలలో ఎక్కాలి అనే నేపథ్యంతో వాళ్ళు కాయకష్టం చేసి రూపాయి కూడా పెడుతుంది. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి, చదువును కొనుక్కోవాల్సిన స్థితి, ఓ సరస్వతిని కొనుక్కోవాల్సిన స్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నం అవుతుంది. అంటే ఎలా చూడొచ్చు ఈ స్కూళ్ళ నియంత్రణ అంటే కాలేజీలకు కావచ్చు స్కూళ్ళకు కావచ్చు ఫీజుల నియంత్రణ అనేది చేపట్టలేకపోతాయి గవర్నమెంట్? ఒకటి మొదటగా స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్రంలో అమలు కోసం ప్రత్యేకమైనటువంటి డిబేట్ పెట్టి చర్చ జరపడం అనేది ప్రత్యేకంగా స్వాగతిస్తూ స్వతంత్ర టీవీకి వాళ్ళకు విద్యార్థి సంఘాల పక్షాన అట్లాగే పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఆర్చెడ్ కావచ్చు, లేదా ఆస్కార్ కావచ్చు, లేదా రకరకాల పేర్లతో మేము మొదటి అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండే స్కూళ్ళు, టైలు, బెల్టులు, లేదా ట్రాన్స్పోర్ట్, రవాణా, లేదా అడ్మిషన్ ప్రాసెస్ అని రకరకాల పేర్లతో లక్షల రూపాయలు ఒక ఎల్కేజీ స్టూడెంట్కే ఈ హైదరాబాదు, మాదాపూర్, హైటెక్ సిటీ లేదా ఇంకా సిటీ అవుట్ కోర్స్కి వెళ్ళామంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లలో సిబిఎస్ఈ లాంటి సార్ చెప్పినట్టుగా సిబిఎస్ఈ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పేరుకి చెప్తా ఉన్నారు తప్ప వాటిలో కనీసమైనటువంటి వసతులు లేకుండా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ పేర్లతో నడుస్తున్నటువంటి స్కూళ్ళు చట్టం వాళ్ళకి చుట్టమై ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఈ తరుణంలో మొన్నటికి మొన్న విద్యార్థి సంఘాల యొక్క ఫిర్యాదుతో ఆర్చెడ్ స్కూల్ని శంషాబాద్లో రద్దు చేసినటువంటి పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నటువంటి స్కూల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి మనము అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో చూసుకున్నాం. ఒకటే తెలంగాణ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా పివి నరసింహారావు యొక్క సంస్కరణల తర్వాత ప్రైవేట్ సెక్టర్లోకి మొత్తం వ్యవస్థ మారిన తర్వాత విద్యారంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం ప్రధానంగా పడి ఉన్నది. ఆ ప్రభావంలోనే ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్లను ప్రభుత్వాలే పరోక్షంగా ప్రోత్సహించి నిధులు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిధులు కేటాయింపులు జరపకుండా ఈరోజు ప్రైవేటును కార్పొరేట్ని పరోక్షంగా ఈ ప్రభుత్వాలే ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆ వెలుగులోనే ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం సంక్షోభంలోకి వెళ్ళడము, ప్రైవేటు కార్పొరేట్లకు ఈరోజు ఒత్తసు పలికి ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లేదా భాష్యము, రవీంద్ర భారతి లేదా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే రకరకాల పేర్లతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి విద్యా సంస్థలు వేలల్లో ఉన్నాయి. ఆ వేలల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కనీసమైనటువంటి వసతులు లేక చిన్న బిల్డింగ్లలో తీసుకుంటూ 100 మంది స్టూడెంట్స్ని ఆ బిల్డింగ్లలో నింపుతూ కనీసం ఆడుకోవడానికి గ్రౌండ్లు కూడా లేకుండా వసతులు లేనటువంటి వ్యవస్థతో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ నడిపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. మేము విద్యార్థి సంఘాలుగా అనేక దఫాలుగా ఈరోజు పేరెంట్సే రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి, లక్షల రూపాయలు మాకు భారం అవుతూ ఉన్నది, మేము సంపాదించేటటువంటి కొంత డబ్బులు మేము మొత్తం విద్యారంగానికి లేదా వైద్య రంగానికే పెట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదా మా కుటుంబ కనీసమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో వాటికి వేచించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి అని ఈరోజు పేరెంట్స్ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు మొత్తం తల్లిదండ్రులంతా చిన్న వ్యాపారాలు లేదా వాళ్ళు డైలీ వైజ్గా పనిచేసుకున్నటువంటి కుటుంబాలు లేదా ఆటో రిక్షా లేదా వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం అంటే మా పిల్లల్ని ఏదో అక్కడ చదువు అందుతుంది లేదా వాళ్ళంతా మార్పు కోరుతుంది లేదా వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడతారనేటువంటి ఆలోచన ఈ తల్లిదండ్రులకు కూడా లేదు. కానీ ప్రైవేటు స్కూళ్ళల్లోకి పంపిస్తే కనీసం మెరుగైనటువంటి విద్య అందుతుందనే భ్రమలో ఉన్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ విద్యను కనుక బాగు చేస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల యొక్క మానసిక ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన విధానం అటువైపు వెళ్ళే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఒకటే 15% నిధులు కేటాయించకుండా
ఈరోజు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 7% మించి నిధులు కేటాయింపు జరపకపోవడం అంటే ఈరోజు ప్రభుత్వ విద్యను మీరే సంక్షోభంలోకి నెడతా ఉన్నారు. రాష్ట్రంలో 600 మంది ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలకు 3 మాత్రం రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి. అంటే ఈరోజు ప్రభుత్వ విద్యని లేదా ప్రైవేటు విద్యను పర్యవేక్షణ చేసే అధికారులు లేకుండా ఈరోజు ఎంత నిర్లక్ష్య విద్యా వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది అనేది రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉన్నది. మన అనేక దఫాలుగా ఈరోజు పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు లేక ఈరోజు అధికారులే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేటర్కి ఒత్తస్సు పలుకుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్య మొత్తం కార్పొరేటీకరణ అయ్యి ఈరోజు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్న విద్యా వ్యవస్థ బాగు కోసం ఏ మంత్రి మారినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా మాటలకు మాత్రమే మేము మేనిఫెస్టోల్లో ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తాము లేదా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన విద్యా వ్యవస్థ బాగు కోసం మేము కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆచరణకు వస్తే అది అమలుకు నోచుకోవట్లేదు. పేరుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేస్తాం, మేము ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల పిల్లలకంతా ఉన్నతమైనటువంటి ఉచిత విద్యను అందించడం కోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ కృషి ఎక్కడ ఉన్నది? 2 సంవత్సరాల కాలం కొనసాగుతూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు పేరుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్కి ఆకునూరి మురళి గారిని చైర్మన్గా నియమించారు తప్ప వాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఎందుకు అమలు తీసుకోవట్లేదు? ఎందుకు ఈరోజు ఆ సూచనలు పరిగణలోకి తీసుకోకుండా మీరు ఈరోజు రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఒకటే ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు విద్యార్థి సంఘాలుగా మొన్న జూలై 23న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పిలుపునిచ్చినాం. అనేక దఫాలుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం. లేదా కింది స్థాయి అధికారుల దృష్టి కూడా సమస్యలను తీసుకుపోవడం జరిగింది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటి పక్షాన మీ వైఖరి ఏంటని మేము నిలదీసినా కానీ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు లేదా మొత్తం ప్రతిపక్షం అధికార పక్షం చేతుల్లో కనసన్నలోనే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుందని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేమేం కోరుకుంటా ఉన్నామంటే మీరు ప్రభుత్వ విద్యారంగం కోసం 15% నిధులు కేటాయించండి. నిధులు కేటాయిస్తే ఆ విద్యా వ్యవస్థ బాగు జరుగుతుంది. నిన్ననే నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో కస్తూర్బా లేదా మోడల్ స్కూళ్ళల్లో వారం రోజుల పాటు నీటి సౌకర్యం లేక ఆ పిల్లలు కనీసం స్నానాలు చేయకుండా లేదా మరుగుదొడ్లకు పోకుండా కూడా వాళ్ళంతా అవస్థలు పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో. వారంతా రోడ్డెక్కి కలెక్టర్ని రప్పించేంత వరకు వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీకు ఈ సమస్యలు మీ దృష్టికి ఉన్నా కూడా మీ దృష్టిలో ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం లేదా ఫీజుల దోపిడీ జరుగుతున్న వాటిని అరికట్టడంలో ఎందుకు మీరు వైఫల్యం చెందుతూ ఉన్నారు? కాబట్టి మేము వీటికి అన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా మీరు 15% నిధులు కేటాయించండి లేదా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి. తీసుకొస్తేనే ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఫీజులు ఒక స్ట్రక్చర్ రూపంలో వస్తాయి. లేదా నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలపడడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం.